विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योऽस्ति तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः అమ్మాలి శ్యామ నేను అలా లండి దాకా వెళ్ళి వస్తాను మేము ఇక్కడే అలాగే అమ్మాలి అలా బాబా వారు వెండికి వెళ్ళారమ్మా వస్తారు. ఇంతకీ మీరు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? అవునా, ఏం పని మీద వచ్చారమ్మా? అదేలేమ్మా, బాబా వారు వచ్చినాక చెప్తున్నా. బాబా వారు వస్తున్నారు. బాబా, ఆవిడ రాధాబాయి అని సంగం నీరు నుండి మీ దక్షిణార్థం వచ్చారు బాబా. ఏమిటి అని అడుగుతుంటే మాకేం చెప్పట్లేదు బాబా, మీతోనే మాట్లాడతారంట బాబా. బాబాకి శ్యామా అది ఇప్పుడు తెలియ విషయం కాదులే శ్యామా, మళ్ళా చూద్దాంలే, నేను మళ్ళా వస్తా. అమ్మా, బాబా వారు ఇవాళ సుముఖంగా లేరమ్మా, కాబట్టి ఇవాళ వెళ్ళి తర్వాత రండి. ఎందుకమ్మా నీకు ఇంత పట్టుదల? ఇప్పుడు వెళ్ళి తర్వాత రావచ్చు కదా. సరేనమ్మా, అక్కడ పెట్టాలి, అది కరెక్ట్ ప్లేస్. అలా వచ్చా కరెక్ట్. స్వామి అలా అమ్మాలి, అలా వచ్చా కరెక్ట్. దండా స్వామి, అలా అమ్మాలి, స్వామి దండా స్వామి, అలా వచ్చా కరెక్ట్. స్వామి ఈ మధ్య నా గుంటూ ఏం బాగోట్లేదు స్వామి, ఏమి తినాలన్నా తిన బుద్ధి కావట్లేదు స్వామి, ఊళ్ళంతా ఒకటే నీసం స్వామి, మీ చేతితో కొంచెం బుద్ధి పెట్టండి స్వామి. అలా అమ్మాలి, అలా వచ్చా కరెక్ట్. నా గొడిపోతుంది ఎట్టండి స్వామి, నా గోడ స్వామి. అలా అమ్మాలి, అలా వచ్చా కరెక్ట్. నేను మళ్ళా వస్తాను. ఎనస్తున్నాడా ఏంద్రా ఉంటూ బాగా ఉండరా రామసుబ్బ, ఈ మధ్య ఉంటూ ఏం బాగోట్లేదురా, ఏమి తినాలన్నా నాకు తిన బుద్ధి కావటం లేదురా, ఊళ్ళంతా ఒకటే నీరసంరా. నీరసం గీసం మందో కాదే రే పెద్దడా, ఎట్టున్నారా నేను ఎట్టుండారా మనిషి రాండవు అది గది చిన్నడా. 50 గాలు తినాలా, 50 అమ్మో 50 దెబ్బ కుడితే పడాలా బొట బొట బొచ్చుడు. ఏంద్రా పడేది బొచ్చుడు? రగదాం రామసబ్బ నువ్వు కొడితే నిజంగానే పడితే రకతమా. ఏమన్నా రామసప్పుడు అంటే
మొన్న మాల ఏమైందో చెప్పమంట చెప్పరా. మొన్న మాల పొద్దెక్కాక మంచి కునుగు పట్టింది. సర్లే కదా అని పడుకున్నా. ఈ దూరం నుంచి ఒకటే కేకలు, ఎర్రి కేకలు. ఏ కేకలరా? దొంగోడు పట్టుకోండి, దొంగోడు పట్టుకోండి, దొంగోడు పట్టుకోండి అని. ఏందిరా ఈ చిబుక్కులు లేచిన తేరి పారా చూపిని కదా, ఎద్దు లాంటి మనిషి లగెత్తుకొద్దండి. రారా అవుతబ్బా, ఎద్దు లాంటి మనిషి అన్నా వాడిని చూసి నువ్వు భయపడలేదంటరా? ఏడ దొరికింది ఈ సవర సత్యనారాయణ మనకి? వాడి సంగతి అట్టుంది నువ్వు చెప్పరా అదే చెప్తా ఇనుకో. లేచిన ఆగే ఆగిండు. ఈ కూర నలుగురు వచ్చి అని గట్టిగా పట్టుకుండు. ఒక్క దెబ్బకి నలుగురు తీసేసింది. ఒక్క దెబ్బకి నలుగురిని తీసిరేసాడు అన్నావు. ఆడిని చూసి నువ్వు భయపడలేదంటరా? అసలు లగెత్తలేదంటరా? యా దొరికింది సత్యనారాయణ మనకి? వాడి సంగతి అట్టుంది నువ్వు చెప్పరా అదే చెప్తాను ఇనుకో. ఆగే అన్న, నేను వెళ్ళా. ఒకటే దెబ్బ పడింది. దెబ్బ రగతం, ఒళ్ళంతా రగతం. రగతం అయ్యో అంత రగతం పడ్డా తర్వాత నువ్వు ఎట్ట తట్టుకున్నావురా? అసలు ఎట్ట బతుకున్నావురా? దొరికింది చెప్తా వినుకో. దెబ్బ పడింది నాకు కాదు, ఆడికి, ఆ దొంగోడికి. ఆ దొంగోడిగా? నేను ఇంకా నీకు అనుకున్నా లేదా? ఏమన్నది రామకప్పుడు అంటే దెబ్బకే పడాలా పొటా పొటా బొచ్చుడు. అది కానీ దెబ్బంటే 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 దెబ్బ కదా రామకు పడి దెబ్బ. దెబ్బంటే దెబ్బ కదా పిడుగు లాంటి దెబ్బ. దెబ్బ కొడితే పడాలా పొటా పొటా బొచ్చుడు. దెబ్బంటే 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 దెబ్బ కదా రామకు పడి దెబ్బ. దెబ్బంటే దెబ్బ కదా పిడుగు లాంటి దెబ్బ. డబ్బుంటే డబ్బుంటే నా గొప్పోడు లేడురా. కోపం వస్తే నా అంతటి చెండాలుడు లేడురా. చిన్న పిల్లలు నన్ను చూసి ఏడు బాబి వేస్తారు. రామసబ్బా, చిన్న పిల్లల్ని ఆకారం చూస్తే నిజంగా ఏడు బాబు వేయాల్సిందే. ఏమన్నా రామసబ్బుడు అంటే దెబ్బకే పడాలా బొటా బొటా బొచ్చుడు. దెబ్బంటే 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 దెబ్బ కదా రామసబ్బడి దెబ్బ. దెబ్బంటే దెబ్బ కదా పిడుగు లాంటి దెబ్బ. అమ్మత్ నగరు అమ్మత్ నగరు అమ్మత్ నగరు తెల్లగరు నన్ను చూడవచ్చారు. టైగరు సుబ్బడంటూ నాకు బిరుదు ఇచ్చారు. అమ్మత్ నగరు తెల్లగరు నన్ను చూడవచ్చారు. టైగరు సుబ్బడంటూ నాకు బిరుదు ఇచ్చారు. తిండి తిని ముందు కట్టమని డబ్బులు ఇచ్చారు. ముందు కింద అన్నం అదేమన్నా పొలాలు కొట్టే పురుగుల మందారా? తాగితే సత్తావు. యాద దొరికింది ఇది మనకి? ఒరే చిన్నడా, మందంటే పొలాలకైతే పురుగుల మంది కాదురా, తాగి ఊగుతారే. నేర్పిందే అది కదరా. దెబ్బంటే 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 దెబ్బ కదా రామసుపడి దెబ్బ. దెబ్బంటే దెబ్బ కదా పిడుగు లాంటి దెబ్బ. మహా శట చరిత్ర ఉందరు. ఏమన్నావు రామసుప్పుడు అంటే దెబ్బకే పడాలా బొటా బొటా బొచ్చుడు. రగతమే రగతం. అది ఎవరయ్యా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యా నా పేరు శివరాజ్ పట్ల, ఇతను భీమాజీ పట్ల. బాబు వారు ఎక్కడ చెప్పండి, తొందర కలవాలి. బాబా వారు లెండికి వెళ్ళారు కానీ మీరు అలా కూర్చోండి. లేదయ్యా బాబా వారు తొందర కలవాలయ్యా. ఏందయ్యా మీ కంగారు? రామసుప్పుడు అన్నాక దెబ్బకే పడాలా బొటా బొటా బొచ్చుడు. మా భయం మనిషి గురించి కాదయ్యా, జబ్బు గురించి అయ్యా. జబ్బా? జబ్బు అంటే రోగమా? ఏం రోగం? ఏ రోగం అయ్యా? ఏ రోగం అయితే హాస్పిటల్ తోలుకెళ్ళకుండా 7 గంటలు తోలుకొచ్చారే మీరు? అయ్యా ఏ రోగం అంటున్నావు?
అడ్డుకుంటే అందరం అన్యాయంగా చేస్తాం. నా మాటిని మీ మిత్రుని ఎక్కడన్నా దూరం వదిలేసి నువ్వు పారిపో. లేదా శివరాజు కథ శివరాజు అయిపోతావు. రక్తం పడింది. ఏది అందరూ నా దగ్గరికి రావడానికి కూడా భయపడుతున్నారు శివరాజ్. శివరాజ్, నా వల్ల నీకు ఎందుకు బాధపడడం? నన్ను విడిచి నువ్వు కూడా దూరంగా వెళ్ళిపోలేవు రా. అలా అంటావేంటి భీమాజీ? మట్టి ఎంతో కాలంగా స్నేహితులైనప్పటికీ విడిచి వెళ్ళిపోవడానిక? బాబా వస్తే ధైర్యంగా ఉండి భీమాజీ, అధైర్యపడదు. శివరాజ్, అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని నాకు ఉంది శివరాజ్, నాకు. కానీ ఏం చేస్తా, ఏ జన్మలో నేను చూసుకున్న పాపము ఈ చేయలేదు, నన్ను కాల్చుకు తింటుంది శివరాజ్. కాల్చుకు తింటుంది శివరాజ్. ధైర్యంగా ఉండి భీమాజీ, బాబా వారు గొప్ప మహాత్ముని ఎందరో చూపించాం. మన నాన్న సాహెబ్ కూడా బాబా వారు గొప్ప మహాత్ముని చెప్పారు. అందుకనిగా మనం ఎంత దూరం వచ్చాం. బాబా వేసిన బుద్ధి ఓపిక పట్టి భీమాజీ లేదు శివరాజ్, లేదు. మనం ఎంతో మంది పేరు పోసిన గొప్ప గొప్ప డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా చివరికి నాకు చావు తప్పులు అన్నారు కదా శివరాజ్. ఇంకా ధైర్యంగా ఎలా ఉండమంటావు శివరాజ్? అయిపోయింది శివరాజ్. అలా అనుకునే మాది మనం ఎంతో మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఒకసారిగా బాబా అనుగ్రహం తీసుకున్నాం. మేము లేదు శివరాజ్, లేదు. బాబా వారు వచ్చినా కూడా ఉండలేదు శివరాజ్. శివరాజ్, నేను తెస్తే బాధలేదు కానీ శివరాజ్, నేను తెస్తే నా భార్య బిడ్డలు అన్యాయం అయిపోతారు శివరాజ్. శివరాజ్, లేదు శివరాజ్, బాబా వారు వచ్చి నాకు ఉండలేదు శివరాజ్. ధైర్యంగా ఉండు. లేదు శివరాజ్, లేదు శివరాజ్. బాబా వస్తే ధైర్యంగా ఉండు భీమాజీ. శివరాజ్, నా పని శాంతం అయిపోయింది శివరాజ్. ధైర్యంగా ఉండు భీమాజీ. బాబు, బాబా అంటే మీరు నా పేరు శివరాజ్ పాటి. ఇతను నా మిత్రుడు భీమాజీ పాటి. బాబా, బాబా, నా పేరు భీమాజీ పాటిల్ బాబా. నేను ఎంతో కాలంగా చేయగలుగుతున్న నరక వేదన అనిపిస్తున్నాను బాబా, నరక వేదన అనిపిస్తున్నాను బాబా. అయితే ఈ దీనుండి కరుణించి ప్రాణభిక్షణ ప్రసాదించండి బాబా. తట్టుకోలేకపోతున్నాను బాబా. చూడు భీమాజీ, బాబా, గతంలో పాపాలు చేసి కర్మబంధంలో చిక్కుకున్నాక ఎంతటి వారికైనా కర్మఫలం అనుభవింపక తప్పుతుందా? నీవైనా అంతే, అనుభవించాల్సిందే. బాబా అలా అనకండి బాబా. బాబా, ఈ దీనుని కరుణించండి బాబా. సాధ్యాలు లేవని ఎంతో మంది చెప్తే వచ్చాను బాబా. దయతో నాకు ప్రాణభిక్షణ ప్రసాదించండి బాబా. బాబా చెప్పాను కదా భీమాజీ, బాబా, ఎంతటి వారైనా అనుభవించాల్సిందే. బాబా, కర్మను తప్పించడం ఎవరికి సాధ్యం? అది అసాధ్యం. బాబా అలా అనకండి బాబా. నాకు ప్రాణభిక్షణ ప్రసాదించండి బాబా. మీరు సర్వసమర్థులని. బాబా, మీకు సాధ్యాలు లేవని ఎంతో మంది చెప్పారు బాబా. బాబా, నాకు ప్రాణభిక్షణ ప్రసాదించండి బాబా. బాబా, చూడు భీమాజీ, బాబా, ఒకసారి చెబితే అర్థం కాదా? గతంలో పాపాలు చేసి కర్మబంధంలో చిక్కుకున్నాక ఎంతటి వారైనా అనుభవించాల్సిందే. ఇప్పుడు నీవైనా అంతే, అనుభవించాల్సిందే. మధ్యలో నేనే వచ్చేసింది. బాబా అలా అనగండి బాబా. ఆ క్రిత బహుబంధన నిర్మూలన దక్షుడవు, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవు. మీకు అసాధ్యమా తండ్రి? బాబా, దయతో నాకు ప్రాణభిక్షణ ప్రసాదించండి బాబా. బాబా, బాబా అలా అనకండి బాబా. సాయిదేవా, మీరు కాదంటే మీ పాదాలను నేను ప్రాణాలు పిడుస్తాను బాబా. బాబా, పడిపోయాడు బాబా, కాపాడండి బాబా. బాబా, బాబా, ఆ మిత్రుడు పడిపోయాడు, కాపాడండి బాబా. మహాలి పో, ఇక చాలు, పో, వెళ్ళిపో. ఇంకా ఏమి చూస్తున్నావు? ఇక నుండి ఇతని సర్వ బాధ్యతలు నావి. వెళ్ళిపో, వెళ్ళిపో. మహాలి లే భీమాజీ, లే. ఏం ఆశ్చర్యం శివరాజ్, ఏం ఆశ్చర్యం?
నాకు దగ్గు కూడా రక్తం కూడా పడట్లేదు. నీ రోడ్డు వల్ల రక్తం కూడా పడట్లేదు మాది. అవునవును. ఏం ఆశ్చర్యం. బాబా చావు బతుకులో నాకు ప్రాణభిక్షం ప్రసాదించారు బాబా. నేను ధన్యుండి బాబా, ధన్యుండి. చూడు భీమాజీ, బాబా రక్షించేది శిక్షించేది ఆ భగవంతుడు. ఇప్పుడు నేను కరుణించినది కూడా ఆ భగవంతుడి. నేను కేవలం ఆ భగవంతుడి బానిసని మాత్రం. కాదు బాబా, కాదు. మీరే నా కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్షాత్తు నా దైవం బాబా. మీరే నాకు ప్రాణభిక్షం ప్రసాదించారు బాబా. ఆహా బాబా, అలా అమ్మాలి. జన్మాదులు లేని వారు అద్వితీయులు, జన్మాదులు లేని వారు అద్వితీయులు. శ్రీరాముని వలనే శ్రీచ చేత అవతరించిన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన మీ దర్శనము చేతనే పవిత్రుడనైతినయ్యా సాయిరామ. మీ దర్శనము చేతనే నేను పవిత్రుడనైతి. అలా అమ్మాలి. బాబా నేటి నుండి సాయి సత్యవ్రతాలు చేసుకుందాం అనుకుంటున్నాం బాబా. మీ అనుగ్రహాన్ని ప్రసాదించండి బాబా. అలా అమ్మాలి. అలా వచ్చాకరే. చూడు భీమాజీ, బాబా నీవు చేయబోయే ఈ సత్యవ్రతాలు ఎవరు ఎక్కడ ఏ కాలంలో చేసినా నాకు ఎంతో ప్రీతిని కలిగిస్తాయి. వారికి సదా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అలా అమ్మాలి. అలాగే బాబా, మీరు చెప్పినట్టే చేసుకుంటాం బాబా. అలా అమ్మాలి. బాబా ఉదీ ప్రసాదం. అలా అమ్మాలి. బాబా నా వేట తగ్గిపోయింది బాబా. అలా అమ్మాలి. నాయ స్వామి, మా రామసప్పుడు రక్తం చూసి భయపడ్డాడు స్వామి. మీ చేతితో ఊది పెట్టండి స్వామి. అలా అమ్మాలి. దెబ్బ కొడితే పడరా, బొటా బొటా బొచ్చుడు. ఇంకా బతికి ఉన్నారు. ఏందయ్యా నీకు రోగం తగ్గిపోయిందా? పూర్తిగా తగ్గిపోయిందయ్యా. అంతా బాబావారి దయ్యా. బాబావారు నా సేవలు తొలగించేశారయ్యా. నేటి నుండి సాయి సత్యవ్రతాలు చేసుకుందాం అనుకుంటున్నామయ్యా. మీ ముగ్గురు కూడా రావాలి. ఏంటి సాయి సత్యతం చేసుకున్నాం అనుకుంటున్నారా? ఎడతారా? లడ్లు ఎడతారా? అది కూడా అన్ని పెడతాం. అన్ని ఎడతారంటరా? వెళ్దాం. వెళ్దాం వెళ్దాం. సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. అలా అమ్మాలి. అలా వచ్చాకరే. నమస్కారం బాబా. అలా అమ్మాలి. బాబా మా పిల్లవాడిని బడికి పంపిద్దాం అనుకుంటున్నాను బాబా. ఈ ఆటలు వచ్చిన కోసం వచ్చాను. అలా అమ్మాలి. అలా వచ్చాకరే. బడికి వెళ్ళి చక్కగా చదువుకున్నాయన. అలా అమ్మాలి. అలా వచ్చాకరే. వెళ్ళొస్తాం బాబా. అలా అమ్మాలి. గోళీలు తెచ్చావా? రాలేదా? రమ్మని చెప్పానుగా. వెళ్ళి తీసుకో. బాబా వారికి ప్రణామాలు. అలా మాలిక్ రాసామా? బాబా ఆవిడ పిలిపించి మాట్లాడండి బాబా. రాసామా? ఆవిడే బాబా రాధాబాయి.
ఇంకా మీరు నుండి మీ దర్శనార్థం వచ్చారు కదా, ఆ, ఆ. మీరు మాట్లాడేదాకా పచ్చి గంగైనా ముట్టనని అక్కడే కూర్చున్నారు బాబా. ఆహా, అలానా? ఆవిడకి ఏమైనా అయితే మీకే కదా చెడ్డ పేరు. సరే వెళ్ళి తీసుకురాసమ్మా. అలాగే బాబా. రమ్మరా బాబా వారు పిలుస్తారు రమ్మ. రావుతా ఇంకా శ్యామా, ఆ తల్లికి మంచి చేస్తావు. అలాగే వద్దయ్యా, బాబా వారు మా మనసులో పంపు తీర్చే వరకు పచ్చి గంగైనా ముట్టను. ఎందుకమ్మా నేను నువ్వు వ్యర్థంగా బాధించుకుంటావు? ఏమిటి నీ మనసులో కోరిక? నేను నీకు ఏదైనా ఉపదేశం చేయాలి అంతే కదా. ఆ, అవును బాబా. ముందు ఆ మంచి తీర్థం తీసుకో. చూడు తల్లి, నాకు ఏ మంత్రము ఉపదేశము తెలియదు. నా వృత్తాంతం చెబుతాను నేను, నీకు ఎంతో ఉపదేశిస్తాను. నా గురువు గొప్ప యోగి, దయామయుడు. ఆయన నుండి నేను కూడా ఇలాగే ఉపదేశం ఆశించి 12 సంవత్సరాలు సేవించాను. ఆయన నాకు ఏ మంత్రము ఉపదేశించక నా తల బోడి చేయించి నా వద్ద 2 రూపాయలు దక్షిణ కోరారు. ఆయన కోరినది ధనం కాదు, మొదటి పైసా నిష్ఠ, అంటే స్థిరమైన విశ్వాసం. నేను దాన్ని సమర్పించాను. ఆ ప్రేమమూర్తి ఎప్పుడు ధ్యానంలో ఉండేవారు. ఆయన చూస్తూనే నాకు ఆనందంతో ఆకలి దప్పులు కూడా మర్చిపోయాను. ఆయన విడిచి నాకు శాంతి ఉండేది కాదు. ఆయన చూసినంత కాలం నాకు అన్న వస్త్రాలకు లోటు లేదు. ఆ ప్రేమమూర్తి ఎప్పుడూ ధ్యానంలోనే ఉండేవారు. ఆ ప్రేమయే, విశ్వాసమే నేను సమర్పించిన మొదటి పైసా. ఆయన కోరిన 2వ పైసా సబూరి, అంటే సంతోషము, పట్టుదలతో కూడిన ఓర్మి. సర్వ సద్గుణాలకి నిధి, విశ్వాసానికి సోదరు. నేను దాన్ని సమర్పించాను. ఆయన కృప కోసం వేచి ఉన్నాను. ఆయన తమ మనోదృష్టిని నాపై ఉంచారు. నా యత్నమేమీ లేకనే ఆయన కృప వలన నాకు ఈ కృప లభించింది. ఆయన నాకు ఏ మంత్రము ఉపదేశించినప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవరి నుంచి ఆశించవద్దు. అర్థమైందా? గురువే దైవం. నా దృష్టి నీ పైన నిలుపుతాను, నీకు సదా మోక్షం కలుగుతుంది. అర్థమైందా? గురువే దైవం. శాస్త్రము కానీ మరి ఏ విజ్ఞానాలు కానీ అవసరం లేదు. నన్ను గురించి సదా చింతన చేసుకో, నీకు తప్పకుండా మేలు జరుగుతుంది. అది గురువే దైవం, అన్నీ ఆయనే సమకూర్చగలడు. బాబా, ఉపదేశం కానీ మంత్రం కానీ ఎవరి దగ్గర ఆశించను బాబా. నాలాగే ఉపదేశం కోసం పాపులాడే ఎందరికో జ్ఞానాన్ని బోధించారు బాబా. సాయి సాయం నా టెస్ట్ జీవితాన్ని గడిపేస్తాను బాబా. సాయి సద్గురు సాయి. సాయి
అలా మాలి అలా వచ్చాకనే శ్యామా బాబా ఇలా 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 శ్యామా బా ఏంటి దేవా ఇలాగిచ్చారు చిన్నపిల్లలాగా బా ఎందుకు శ్యామా ఊరికి అలా గిల్లక ముందే ఉలిక్కి పడతావు? ఇలా గిల్లే దేవుడు ఇచ్చే దేవుడు నాకు వద్దు బాబా. ఇప్పుడు ముద్దులు మిఠాయిలు పెట్టి గమ్యం చేసే దేవుడు నాకు కావాలి బాబా. శ్యామా నేను అందుకే వచ్చాను శ్యామా. 72 జన్మల నుంచి నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాను. ఒక్కసారైనా గెలలేదు. ఇప్పుడు అలా గిల్లక ముందు ఎందుకు శ్యామా ఉలిక్కి పడతావు? ఓ శ్యామకు 72 జన్మల నుండి నన్ను కాపాడుతూ వస్తున్నారా? అన్ని జన్మలేనియా బాబా మీకు నాకు? అవును శ్యామా, అవన్నీ నాకు గుర్తున్నాయి, నీకు లేవు. బాబా ఈ పునర్జన్మలు ఇవి నిజమేనా బాబా? అవును శ్యామా. బాబా రామాయణంలో 1,000,000 మంది వానరులు రామరావణ యుద్ధంలో రాముడికి సహాయంగా నిలిచారని, మరి భారతంలోనైతే 50 కోట్ల మంది యాదవులు ఒక్క ద్వారకా నగరంలోనే ఉండేవారన్నారు కదా, ఇదంతా నిజమేనా బాబా? అవును శ్యామా, రాముడు కృష్ణుడు అవతరించినది కూడా నిజమే శ్యామా. అంతేకాదు శ్యామా, వారంతా చీమల పుట్టల్లో ఒకరి మీద ఒకరు చేరేవారు శ్యామా. చీమల పుట్టల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు చేరేవారా? అవును శ్యామా. మరి చూసేసినట్టు చెప్తున్నారు కదా బాబా? నిజమే శ్యామా. శ్యామా నేను అప్పుడు కూడా ఉన్నాను శ్యామా. ఇప్పుడు కూడా ఉన్నారా బాబా? శ్యామా ఇప్పుడు ఎలా ఉన్నాను అప్పుడు కూడా ఇలానే ఉన్నాను శ్యామా. ఇప్పుడు కూడా ఉన్నారా బాబా? బాబా మరి బ్రహ్మలోకము, వైకుంఠము, కైలాసము అనే దివ్యమైన ముల్లోకాలు ఉన్నాయని, అందులో బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణుడు మరియు ఆదిశంకరుడు ఉన్నారంటారు కదా, ఇదంతా నిజమేనా బాబా? అవును శ్యామ, కానీ అవన్నీ భగవంతుని ముందు అత్యల్పాలు అశాశ్వతాలు, వాటి గురించి పట్టించుకోక శ్యామ. బాబా లోకాలు నిజంగానే ఉన్నాయా? ఇంతే నాకు చూపించగలరా? శ్యామ వాటి వల్ల ప్రయోజనం లేదు శ్యామ, తెలుసుకున్నందువల్ల. ప్రయోజనం ఉన్నా లేకపోయినా ఆ ముల్లోకాలు ఉంటే నాకు చూపించండి బాబా. సరే శ్యామ, అంతలో అడుగుతున్నావుగా, చూపిస్తాను చూడు. ఆ ముల్లోకాలు నాకు చూపిస్తారా? నీకే చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తారా బాబా? ఇప్పుడే చూపిస్తా. ఎంత అదృష్టవంతుంది, ఆ ముల్లోకాలు చూస్తాను. ఎంత అదృష్టవంతుంది. తర్వాత ఆనందించుతూ కానీ ముందు అక్కడ నిలబడి కళ్ళు మూసుకో. అలాగే బాబా. మాలిక్ శ్యామ, అదిగో శ్యామ చూడు. అరే ఏమిటి ఇది? దృశ్యం మారిపోతుంది. అరే ఏమిటి ఇది? ఏం లోకం ఇది? ఆహా, బ్రహ్మదేవుడు, సరస్వతి మాత, బ్రహ్మలోకమా? ఆహాహా, బ్రహ్మలోకమే ఇది. సృష్టి, అద్భుతమైన సృష్టి ఇక్కడ జరుగుతుంది. ఆహా, సరస్వతి మాత సకల కళాస్వరూపిణి, నమో నమః నమో నమః. అఖిల లోక నివాసిని, సర్వకళా స్వరూపిణి, సర్వ విద్యా ప్రదాయని, వాణి వీణా పాణి విమల సరస్వతి, నమో నమః నమో నమః నమో నమః. ఆహా, సకల విద్యా ప్రయోజనాన్ని సరస్వతి మాత, నమో నమః నమో నమః నమో నమః. మాలిక్ శ్యామ, అదిగో శ్యామ. అరే చూడు శ్యామ, ఏమిటి దృశ్యం మారిపోతుంది? ఏం లోకం ఇది? ఇక్కడ మరో అద్భుతమైన లోకం కనిపిస్తుంది. ఆహా, సముద్రం, అంతా పాల సముద్రం. వైకుంఠమా? వైకుంఠమే. శేషతల్పం మీద శ్రీమన్నారాయణులు ఆదిలే అన్నారు. ఆదిలక్ష్మి మాత, ఆహా, నమో నమః నమో నమః. శాంతాకారం, నీ వదనము ఏమని వర్ణించనయ్యా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన చతుృతం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం
కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సర్వలోకైకనాథం వందే రమాపతిం వందే రమాపతిం. నారాయణ కేశవ నమో నమః నమో నమః నమో నమః. అదిగో శ్యామా చూడు. అరే ఏమిటి మళ్ళీ దృశ్యం మారిపోయింది? ఏం లోకం ఇది? ఆహా, కొండలు అంతా మంచు కొండలు. కైలాసమా? కైలాసమే. కైలాసాగ్రశకం పైన ఆదిశంకరులు ఆసనం అన్నారు. పార్వతీమాత నమో నమః నమో నమః. నంది భృంగి ప్రమదగానాలు స్వామివారిని నమస్కరిస్తున్నారు. ఆహా శంకర వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్త్రినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం జవరదం వందే శివం శంకరం వందే గంగాధరం గంగాధర హర గౌరి మనోహర హర హర మహదేవా త్రిశూలపాణి త్రినేత్రధారి హర హర మహదేవా కరిచర్మాంచర చంద్రకళాధర హర హర మహదేవా పన్నగభూషణ పంకజనయన హర హర మహదేవా హర హర మహదేవా. శంకర నమో నమః నమో నమః నమో నమః. అల్లా మాలిక్ శ్యామా రా శ్యామా రా రా ఇక రా రా శ్యామా రా రా. సాయినాథ ఎంతటి అద్భుతమైన లోకాలు చూపించారు బాబా. ఆహాహాహా ఎంత అద్భుతంగా ఉన్నాయి బాబా. అవి అంత అద్భుతంగా ఉన్నాయా శ్యామా? చిన్నగా అంటారేంటి దేవా? బాబా ఆ వైకుంఠం ఉంది బాబా, ఎంత చూసినా తనితలేదు బాబా. అయితే నీకేం ఒరిగింది? అదేంటి దేవా అలా అంటారు? ఆ ముల్లోకాలన్నిటిని ఏకకాలంలో చూస్తున్నా ఏకైక మానవుని నేనే కదా. అయితే నాకంటే అదృష్టవంతులు ఎవరుంటారు? అందువల్ల నీకేం ఒరిగింది శ్యామా? ఏమీ లేదుగా. నీ ఆకలి చెప్పడంలో ఏమైనా తేడా ఉందా? లేదుగా. పోనీ నీకు ఏ కష్టమో లేకుండానే ఈ జీవితం సాగిపోతుందా? లేదు బాబా. పోనీ ఈ ప్రకృతి నీకు ఎన్నటికీ తరిగిపోని ఆనందాన్ని ఏమన్నా ప్రసాదిస్తుందా శ్యామా? లేదు బాబా. శ్యామా వీటన్నిటికంటే తోలు బొమ్మలు అక్కడ చూసినా ఇంకొంచెం సేపు వినోదంగా ఉంటుంది శ్యామా. అవునా బాబా? మనం కోరుకోవాల్సింది ఇది కాదు శ్యామా, ఇది కాదు. వీటన్నిటికీ అతీతమైనది, వీటన్నిటినీ సృష్టించిన దాన్ని ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోగలగాలి శ్యామా. ఆనందాన్ని ప్రసాదించే పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోగలగాలి. వీటన్నిటినీ సృష్టించిన దాన్ని, వీటన్నిటికీ అతీతమైన ఎప్పుడూ తరిగిపోని ఆనందాన్ని ప్రసాదించే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి బాబా? శ్యామా తెలుసుకోగలిగితే ఆ పరమాత్ముడు అంతటా ఉన్నాడు శ్యామా. తెలుసుకునే ప్రయత్నం చేయి. అంతటా ఉన్నాడు, తెలుసుకునే ప్రయత్నం చేయాలా? ఎలా తెలుసుకోవాలి? నమస్కారం బాబా. అలా అమ్మాలి. బాబా చూడండి బాబా, ఈ పిల్లవాడు పెద్దల మాటలు ఎవరి మాటలు వినట్లేదు. ఎందుకు ఇదన్నా బుద్ధి చెప్తారని ఇక్కడ తీసుకొచ్చాను బాబా. అలా ఎందుకు నాయన పెద్దవారితో గొడవ పడతావు? చూడండి బాబా, ఆ సాధులు ఏమంటున్నారు? ఏమంటున్నారు? మీరు దైవం కాదంట, కొన్ని శక్తులను పట్టిన మాత్రమే అంట.
వారన్నది నిజమేగా. నేను కేవలం ఫకీరునే కానీ దైవాన్ని కాదు. దైవం ఎంతో గొప్పవాడు. ఆయన ముందు అన్ని అల్పమైనవే. మీరు మమ్మల్ని మాటలతో ఏం మారుస్తున్నారే కానీ మీరు నిజంగా దైవమే. మరి గురు బ్రహ్మచర్యంలో సద్గురుని ఇలా వర్ణించారు కదా బాబా. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. చూడు నాయన, నువ్వు సద్గల్ల పఠన నామజపము చేస్తూ ఉండు, సరేనా? అది మధ్యలో ఆపేస్తే చేశాను కదా బాబా. చూడు తల్లి, బాబా నీ బిడ్డ యొక్క సర్వ బాధ్యతలు నావే తల్లి, నావే. ధన్యురాలి బాబా, ధన్యురాలి. అలా అమ్మాలి, అలా అత్యాకరే. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. చల్లని చూపు మీది సాయి రామా. ఎంత చక్కని రూపు మీది సాయి రామా. ఎంత చక్కని రూపు మీది సాయి రామా. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. కైలాసపతి అయిన సదాశివుడు మీరే కాదా. కైలాసపతి అయిన సదాశివుడు మీరే కాదా. పండరీపురమందు వెలసిన పాండురంగడు మీరే కాదా. పండరీపురమందు వెలసిన పాండురంగడు మీరే కాదా. మీరే కాదా సాయిరాం, మరి మీరే కాదా సాయిరాం. మీరే కాదా సాయిరాం, మరి మీరే కాదా సాయిరాం. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. ఎంత చక్కని రూపు మీది సాయి రామా. ఎంత చక్కని రూపు మీది సాయి రామా. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. ఆనాటి కృష్ణుడు మరి అలనాటి రాముడు. ఆనాటి కృష్ణుడు మరి అలనాటి రాముడు. మీరే కాదా సాయి రామా. మీరే కాదా సాయి రామా. మీరే కాదా సాయి రాం, మరి మీరే కాదా సాయి రాం. మీరే కాదా సాయి రాం, మరి మీరే కాదా సాయి రాం. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. ఎంత చక్కని రూపు మీది సాయి రామా. ఎంత చక్కని రూపు మీది సాయి రామా. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. ఎంత చల్లని చూపు మీది సాయి రామా. సాయినాథ్ మహారాజ్ కి జై. అలా అమ్మాలి, అలా అత్యాకరే. అలా అమ్మాలి, మహాలి, అలా అమ్మాలి, వెళ్ళొస్తాం బాబా. అలా అమ్మాలి. మాలి, అలా అమ్మాలి, అలా అత్యాకరే. అలా అమ్మాలి,
अल्लाह मालिक, अल्लाह अच्छा करे। अल्लाह मालिक, अल्लाह मालिक, अल्लाह अच्छा करे। చూసారా బాబా, ఆ పిల్లవాడు వెళ్ళడంత లేడు, మిమ్మల్ని ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడో. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. త్రిమూర్తులకు అన్నిటికన్నా సద్గురువే గొప్పవారట బాబా. ఇంతకాలం మీ సన్నిధిలో ఉన్నా ఆ పిల్లవాడికి వచ్చినంత జ్ఞానం కూడా మాకు లేదు బాబా. సంకల్పం మాత్రం చేతనే ఆ ముల్లోకాలను నాకు చూపించారంటే మీరే ఆ పరబ్రహ్మ స్వరూపం బాబా, మీరే ఆ సత్యానంద స్వరూపుడు బాబా. సచ్చిదానంద స్వరూపుడవు, ఈ జగతి ఉత్పత్తి సంహార హేతుడవు. భక్తుల కోర్కెలు అనుసరించి మానవ రూపములో కనిపించు ఈశ్వరుడవు, సద్గురుడవు అయినా మా సాయినాథు సాష్టాంగ వందనం. मालिक, अल्लाह मालिक। శ్యామా, నేను అలా భిక్షకు వెళ్ళి వస్తాను. బాబా, మనకి దక్షిణ రూపంలో అన్ని సమకూరుతున్నాయి కదా, మరి మళ్ళీ భిక్షకు ఎందుకు బాబా? శ్యామ, ఈ భిక్ష ఆ భగవంతుని ఆజ్ఞ. ఈ భిక్ష పైన ఎన్నో జీవరాశులు ఆధారపడి ఉన్నాయి. ఈ భిక్ష ద్వారా వారి పాపాలు స్వీకరించి దునిలో దహించి వేయాల్సి ఉంది శ్యామ, దునిలో దహించి వేయాల్సి ఉంది. ఈ భిక్ష నా కోసం కాదు శ్యామ, నా కోసం కాదు. పంచభూతాలు శాసించుడు పరమాత్ముడై ఉండి పంచల వ్యాచించి బ్రతుకుచుండే విశ్వమంతయు తన హస్తగతమయ్యున్న ఈ విశ్వేశ్వరుడు, విశ్వమంతయు తన హస్తగతమయ్యున్న ఈ విశ్వేశ్వరుడు. కుక్కలు పశువులు కొల్లాడు పాడుబడి ఉన్న మసీదు యందే నివాసముండే, అందరి కర్మలను తానే స్వీకరించి, అందరి కర్మలను తానే స్వీకరించి మూగ జీవుల పూజించ ముష్టినెత్తి ముదమార వినిపించ ముగ్ధుడయ్యే. ఇట్టి నిరాడంబరుని అనుసరింపశక్యమా, ఇట్టి నిరాడంబరుని అనుసరింపశక్యమా. బ్రహ్మాదులకైనా నిరాడంబరుని అనుసరింపశక్యమా.
బాబా వారికి ప్రణామములు. అలా మాలిక్, అలా అచ్చాకదిస్తారు. అలా మాలిక్. పురందరే, బాబా ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే మీ దర్శనం చేసుకుందామని వచ్చాను బాబా. మంచిది మంచిది. అలా మాలిక్, ఇంకా మంచిదే కదా. పురందరే, బాబా నేను అలా లండికి వెళ్ళి వస్తాను. మీరు ఇక్కడే ఉండి నామ సంకీర్తనం చేస్తుంది. అలాగే బాబా. అలా మాలిక్. కాకా గారు, మొన్న జరిగిన పల్లకి ఉత్సవం ఎంత వైభవంగా జరిగిందో కదా. అవునండి, చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు అనుకోండి. అవునవును, ఆ వైభవంలో మన పురందరే 125 వత్తుల దీటిని పట్టుకుంటే ఆ వెనక సాయిబాబా వారు సాక్షాత్ పరమశివులా కనిపించారు. అవునండి, ఆ దృశ్యం మాత్రం ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. అవును, అది సరే పురందరే, పల్లకి ఎదురు 2 వెండి సింహాలు ఉన్నారు కదా, అవి కనిపించట్లేదు. ఏమైపోతాయి? దొంగలు ఎత్తుకెళ్ళారు. దొంగలు ఎత్తుకెళ్ళారా? అవును, ఇంత మంచి కార్యక్రమంలో అదొక అపశృతి. మనం ఇలాగే వదిలేస్తే ఆ పల్లకి మొత్తాన్ని దోచేస్తారు. అవునవును, మరేం చేద్దాం అంటారు? చేసేది ఉంది, షెడ్ కట్టిద్దాం. షెడ్డా? అవును, మాట్లాడుకోవడానికి బానే ఉంది. మరి ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఎవరెందుకు? నేనే షెడ్ కడతాను. నువ్వు కడతావా? అవును. బాబా ఒప్పుకుంటారా? బాబాకి నేను చెప్తానులే. బాబాకి మేము కూడా చెప్తాను. పురందరే, మరి చెట్టు పనులు ఎప్పుడు మొదలు పెడదాం? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే మొదలు పెడతాను. ఆగండి, ఇప్పుడే వస్తాను. పురందరే భలే గెట్టవాడు. అవునండి, ఏ పనులు ఆడుకుంటే అది అయ్యేదాకా నిద్రపోడు. పురందరే బాబా దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటారు. వచ్చి బాబా దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. మనం కూడా అలా ఎప్పుడు చేసుకోవాలి. చేసుకున్నామండి. అయ్యో పురందరే, జరగండి జరగండి. పెట్టాడు పెట్టు. డబ్బులు మళ్ళీ ఇస్తానే, నువ్వు వెళ్ళు. సరే పురందరే, ఇవన్నీ ముందే శబ్దం చేసుకున్నావా? ఇప్పుడైతే బాబా వారు లేరు, ఇప్పుడే మొదలు పెడతాం. అయిపోతుంది. సరే కానీ కానీ పెట్టుకో. ఆ కడ తీసుకో. తాడు సరే, ఆ కడ తీసుకోనండి. కట్ అక్కడ కట్టేసి కాకా గారు అడ్వాకి గట్టి కట్టారు. షెడ్ కడుతున్నానయ్యా, పల్లకీ కోసం. బాబా గారు మేము చెప్పుకుంటాం. అదన్నా కట్టు. పురందరే, బాబా ఏం చేస్తున్నారు? షెడ్ కడుతున్నాం బాబా. ఏం లేదు. షెడ్డా? అవును బాబా. ఏం షెడ్డు? పల్లకి పాడైపోతుంది బాబా, అందుకే షెడ్ కడుతున్నాం. పల్లకి షెడ్ కడుతున్నాం? అవును బాబా. తీసే ముందు బాబా, అట్టకి తీసేయి. అలా అనకండి బాబా. తీసేయమన్నా తీసేయాలి బాబా, అది కాదు బాబా. తీసేయి. చూసావు? చెప్పాలి నీకన్నా.
బాబా చెప్పేది బాబా షెడ్ కట్టనివ్వండి బాబా పల్లకి పాడైపోతుంది పల్లకి వద్దు నీ షెడ్ వద్దు బాబా షెడ్ కట్టనివ్వండి బాబా లేపో షెడ్ కట్టనివ్వండి బాబా పురందరే బాబా చెప్పేది నీకు బాబా నా మొహం చూసైనా షెడ్ కట్టనివ్వండి బాబా నీ మొహం చూసేది కట్టనివ్వండి బాబా షెడ్ నీ షెడ్ తీసి పడా బాబా బాబా అంత పని చేయకండి బాబా పోయిపో పోయిలు తలకాయ పగిలిపోయింది షెడ్ కట్టనివ్వండి బాబా బాబా కట్టనివ్వండి బాబా బాబా నువ్వు చంపి నా కాళ్ళ దగ్గర పాత రాస్తుంది నువ్వు ఎలా పోయావు బాబా షెడ్ కట్టనివ్వండి బాబా ఎన్నిసార్లు చెప్పించుకుంటారు పురందరే నువ్వు బాబా షెడ్ కట్టనివ్వండి బాబా చెట్టు తిరిగిపోతానా బాబా పల్లకి పాడైపోతుంది బాబా చంపగలవా నువ్వు బాబా బాబా ఆంటీ సిద్ధం చేయమంటారు చేయండి ఏం చేస్తున్నావు షెడ్ కడుతున్నాండి బాబావారు కాపు వస్తే తట్టుకోలేవు బాబావారికి నచ్చిన కూడా అక్కడ చేయకూడదు బాబాకి నేను చెప్తానులే నువ్వు వెళ్ళు పురందరే బాబా 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 వద్దు బాబా ముందు పురందరే బాబా ఇంకేగా చెప్పేది బాబా కట్టనివ్వండి బాబా మోపేస్తావా ఆపేవా బాబా షెడ్ కట్టనివ్వండి బాబా నీకు పరా మొత్తం బాబా 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 వద్దు బాబా అంత పని చేయకండి బాబా ఓ నిసార్లు చెప్పించుకుంటావురా మొద్దు అది అదొక్కటి బాబా కట్టట్లేదు బాబా శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యా ఈర్ష్యా సార్వభౌమా సార్వాయుషాన్ తాదాపదార్థాత్ పృథివై సముద్రపర్యంతాయ ఏకరాళితి తదేశ్లేష శ్లోకోభిహితో వర్ణః పరివేష్టారో మరుతస్యావసంగృహే ఆవిక్షతస్య కామప్రేత్ విశ్వే దేవాస్తవాసదైతి శ్రీనారాయణ వాసుదేవాయ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాదం విదితం విదితం వా సర్వమేతక్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ ప్రభో సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ సాయినాథ్ మహారాజ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వెళ్ళొస్తాం బాబా. మంచిది మంచిది. భోజనం చేయండి, భోజనం చేసిరండి. అలా అమ్మా అక్కడ అలా అమ్మాలి. వెళ్ళరండి వెళ్ళరు అక్కడ అది ఎట్టుకోవచ్చు కాక ఎప్పుడే బాబా సమయం అయింది, భోజనం చేసిరా. నేను చేస్తానులే బాబా. పోనీ మీరు కూడా ఎలా భోజనం చేసి భోజన సమయం అయింది. వెళ్తామా పురందరే భోజనం చేసేద్దా? నేను వస్తానులే, మీరు వెళ్ళండి. వెళ్ళొస్తాం బాబా. వెళ్ళండి వెళ్ళండి. పురందరని కూడా తీసుకెళ్ళండి. పురందరే బాగుందా? నేను వస్తానులే, మీరు వెళ్ళండి అయ్యా. పురందరే బాబా వెళ్ళి భోజనానికి వెళ్తానులే బాబా. వెళ్ళు వాళ్ళ పేరు. బాబా నేను వెళ్తానులే బాబా. పురందరే బాబా నీకేగా చెప్పేది. బాబా వెళ్తానులే బాబా. బాబా పురందరే మేము తీసుకెళ్తాం, మీరు ఫోన్ చేయండి ముందు. ముందు మీరు వెళ్ళండి వెళ్ళండి భోజనం చేయండి. పురందరే వెళ్ళొస్తాం. అలాగే. చెట్టులు బాగా పురందరే బాబా కాపాడు. చెట్టు పూర్తవు కానీ తింటాలే బాబా. చెట్టు లేదు ఏమి లేదు కాపులు. భోజనం వెళ్ళిపో. అరే వెళ్తానులే బాబా. నువ్వెవరా? మూర్ఖుడు నువ్వు. పురందరే బాబా ఆకలి వేస్తుందిరా. అబ్బా వెళ్తానులే బాబా. చెట్టు పని పూర్తవనివ్వండి బాబా. పురందరే ఆకలి వేస్తుందిరా. వెళ్తానులే బాబా. బాబా పురందరే నాకు ఎట్లా వెళ్ళమంటారు? పురందరే తీసుకెళ్ళమంటారా? నువ్వు చూసిరండి. ఆవిడ మూర్ఖుడు. వాడు ఎంత చెప్పినా అన్నట్లా. అలాగే బాబా ముందు మీరు చేయండి బాబా. నేనేలా చేయగలను? పురందరే బాబా ఆకలిస్తుందిరా. భోజనం చేసిరా. బాబా వెళ్తానులే బాబా. అయిపోవచ్చింది అర్థం చేసుకోరా. బాబా. చెట్టు పని పూర్తవనివ్వండి బాబా. పొద్దు నుంచి తినలేదురా పురందరే. బాబా చెట్టు పూర్తవగానే నేనే వెళ్తాను బాబా. వినాడు మూర్ఖుడు. ఉండేవాడికి బాబా మేము భోజనం చేసి వచ్చాం బాబా. మీరు పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు. మీరు కూడా భోజనం చేశాను బాబా. ముందు వాడిని తీసుకెళ్ళండిరా. పొద్దు నుంచి తినకుండా చేస్తున్నాడు వాడు. ఆకలి గడుపుతూ తీసుకెళ్ళండి వాడు. పురందరే బాబా గారు అతను చెప్తున్నారు కదా భోజనం చేస్తుందా? నేను వస్తాలే, మీరు వెళ్ళండి. మేము చేసి వచ్చాం. నువ్వు వెళ్ళిరా. అరే పురందరే బాబా
వాడంతా భోజనం చేసి వచ్చారా? అబ్బా చేస్తానులే బాబా భోజనం. ఆకలేస్తుందిరా పురందరే. బాబా చెట్టు పని పూర్తవనివ్వండి బాబా. ఆకలేస్తుందిరా పురందరే. బాబా వెళ్తానులే బాబా. పురందరే, బాబా ఆకలిరా. వెళ్తాను బాబా. చెట్టు పని బాబా. బాబా పురందరే చేస్తానులే కానీ ముందు మీరు భోజనం చేయండి. ఎలా తింటామంటారా నేను తిను ముందు వాడు అందరికీ మేము చెప్తానులే బాబా. ముందు మీరు వెళ్ళండి బాబా. వాడు తినకుండా నేను ఎలా తినగలను? ముందు వాడు తీసుకెళ్ళంటారా? పురందరే భోజనానికి పద. నేను వస్తానులే మీరు వెళ్ళండి. మేము చేసి వచ్చాం. పురందరే నా మాట వినరా? బాబా భోజనానికి వెళ్ళరా? చెట్టు పని పూర్తవనివ్వండి బాబా. బాబా సాబా చేస్తున్నారుగా మీరు తినండి ముందు. నేను ఎట్లా తిని ముందు వాడిని తీసుకెళ్ళండిరా. పురందరే బాబా భోజనానికి వెళ్ళరా? బాబా చెట్టు పని బాబా. ఆకలేస్తుందిరా. అయిపోతుందిలే బాబా. ఎంతసేపు? పురందరే బాబా నా మాట వినరా? బాబా చెట్టు పని పూర్తవనివ్వండి బాబా. ఆకలేస్తుందిరా పురందరే. బాబా పురందరే సెలవు పని మీద వచ్చారు. ఆ సెలవు అయిపోయేలోపు ఆ చెట్టు పని పూర్తి చేసుకుని వస్తారు. అయితే తినకుండా చేయమన్నారా? తినొచ్చి చేసుకోవచ్చు కదా. తీసుకెళ్ళండిరా వాడిని. పురందరే తింటాలే బాబా. ముందు మీరు ఫోన్ చేయండి. రేపు పురందరే బాబా నా మాట వినరా? బాబా ఆకలేస్తుందిరా. నేను వెళ్తానులే బాబా. షెడ్డు పని పూర్తవనివ్వండి బాబా. పురందరే బాబా ఆ నదిలో బదిలీ ఆడుతున్నారు కదా ఫోన్ చేద్దా. షెడ్డు పని పూర్తవనివ్వండి. వాడు నేను చెప్తేనే వెళ్ళట్లేదు. మీరు చెప్తే వస్తాడా? మూర్ఖుడురా వాడు. బాబా మీరు బాగా ఆటగా ఉన్నట్టున్నారు. ముందు తినండి మీరు. నేను ఎలా తినగలనురా? ముందు వాడిని తినగలనురా? తీసుకెళ్ళండిరా. పురందరే తర్వాత చేస్తున్నాడు బాబా. ముందు మీరు తినండి. వాడు తినకుండా నేను ఎలా తింటానురా? బాబా 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 పొద్దున్నుంచి నన్ను కొడతాను చంపుతాను అన్నావు బాబా. ఒక్క కోటి నీరు తినపోయేసరికి ఇంతగా చల్లడిల్లిపోయావే బాబా. నీ దయ ఎంతటి బాబా. నీది అపార మహిమ బాబా. నా భార్య ఆపదలో ఉంటే కాపాడావు బాబా. నా కూతురికి అనారోగ్యంగా ఉంటే నువ్వే బాగు చేసావు బాబా. పురందరే లేరా? ఫోన్ చేసిరా. ఆకలేస్తుందిరా. కడుపు అయిపోతుంది. వెళ్తాను బాబా. ఇప్పుడే వెళ్తాను. ఇంకా సాయినాథ్ మహారాజ్ కి బాబా నేను వెళ్ళను బాబా. అదేమి పురందరే వెళ్ళరా ఫోన్ చేసిరా. నేను వెళ్తే మీరు ఈ షెడ్డు మొత్తాన్ని పీకేస్తారు బాబా. పురందరే ఇవన్నీ పీకేయడానికి నేను ఏమన్నా రాక్షసున్నారా? కాదు బాబా. ఎంతైనా నువ్వు నా బిడ్డవురా. బాబా వెళ్ళరా. అలాగే. బాబా పురందరూ భోజనానికి వెళ్ళారు. మీరు కూడా భోజనం చేయండి. నేను చేసేసానుగా. భోజనం చేసేసారా? పొద్దున్న నుండి మాతోనే అన్నారు ఆకలి ఆకలి అని అన్నారు. అప్పుడే ఎలా చేశారు బాబా? నేను చేసేసాను. ఆహా నా కడుపు నిండిపోయింది. పొద్దున్న చిక్కడే ఉన్నారు కదా బాబా. ఎప్పుడు చేశారు? తమ్ముడు సర్వజీవులలో నేనే ఉన్నాను. వాటి ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. నేను భోజనం చేశాను. బాబా ప్రణామాలు బాబా. పురందరే భోజనం చేసావా? చేశాను బాబా. అది మంచిది. బాబా షెడ్డు పని దాదాపు పూర్తయింది. కొంచెం పని మిగిలి ఉన్నది బాబా. ఆ పని తాత్యాకు అప్పగించాను. నా సెలవు ముగిసింది బాబా. ఇక నేను సెలవు కోరుతున్నాను. పురందరే ఒప్పుకున్న పని ఎవరికి అప్పచెప్పుకో. మనమే చేసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో అయితే తప్ప, లేకుంటే ఎవరికి అప్పచెప్పుకోను. అర్థమైందా? అలాగే బాబా. నువ్వు ముందు వెళ్ళి వాడకు విశ్రాంతి తీసుకో. సాయంత్రం వచ్చి షెడ్డు పని చేసుకొని నువ్వు వెళ్దు కానీ. అలాగే బాబా. పురందరే బాబా రెడీ వస్తుండాలి. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను బాబా. పురందరే బాబా నేను పిలిచినప్పుడల్లా రావడానికి అందరికీ కుదరదు. వారి పనులు వారికి ఉంటాయిగా. నిజమే బాబా. అనాలి. అలా అమ్మా. మేము వెళ్ళొస్తాం బాబా. మంచిది. వెళ్ళొస్తాను బాబా. మంచిది పురందరే వెళ్ళిరా. అలా అమ్మా. వెళ్ళిరా. అలా అమ్మా. మారు